విద్యావేత్తలు ప్రముఖులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటలకు నీకేమర్థమైందని అన్నది ఇంపార్టెంట్. కరెక్టా? మళ్ళీ నువ్వు ఇన్న తర్వాత పోయి అలా వేరే చేసి నువ్వే కిక్కిలకి దూకినావు అనుకో, ప్రాబ్లం అలా నువ్వు అలా కక్కొద్దు అని అర్థం అలా ట్రైనింగ్ ఇప్పించింది. కరెక్టా? ఇప్పుడు ఇంత పెద్ద కాన్క్లేవ్ మన అమోఘన్న చేసి దాని తర్వాత మళ్ళా కక్కితే ఎక్కినా కానీ కిక్కిలకి దుంకుతే ప్రాబ్లం కదా అని అంటే మనకు ప్రాబ్లం. కరెక్టా? దాని తర్వాత నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటని అంటే అసలు సనాతన బోర్డు ఎందుకు ఉండాలా అని చెప్పి ఇట్లాంటివి ఇచ్చారు. అయితే నాకు ఒక చిన్న సబ్జెక్ట్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఏంటని అంటే జిందగీలో ప్రాక్టికల్ గా తెలిసేపు మాట్లాడుతున్నాం. ప్రాక్టికల్ ఉండడం బెటర్ కాదు. ప్రతిసారి మీ దగ్గరకు ఒక కాన్సెప్ట్ వచ్చి ఆగిపోతుంది, ఒక సిచ్యువేషన్ వచ్చి ఆగిపోతుంది. ఏంటని అంటే లవ్, ఇంకొకటి లా. అర్థమవుతుందా నేను చెప్పి? ఒకటి లవ్, ఇంకొకటి లా. సిస్టర్ అనగానే మనకు లవ్, అబ్బా ఉందా మా చెల్లెనేమో అన్నావు, మా అక్కనేమో అన్నావు అని. సిస్టర్ ఇన్ లా అనగానే మదర్, ఇక్కడ లేని ప్రేమ. మదర్ ఇన్ లా అని అనగానే అది ఎవరైనా అల్లుడైనా కూడలని. బ్రదర్ అని అనగానే ఇక్కడ లేని అనుబంధం ఒకటి స్టార్ట్ అవుతుంది. అదే వల్ల బ్రదర్ ఇన్ లా అని అనగానే ఎవరో బొమ్మరిది అని అంటే వానమ్మా. అంటే ఈ లవ్ లో ఏం పాడైంది, లాలో ఏం లేదు అని అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. కరెక్టా? ఇదో వీడికేని చిట్ట ఇప్పుకుంటాం. సనాతన బోర్డు ఎందుకు కావాలి అని చెప్పి మాట్లాడితే వెనకటికి కట్టబెట్టుకొని ఒక మనిషి నడిచిండు, ఆయననే మనకు జాతిపిత అని అన్నారు. అది నేను నమ్మా. ఏ సిద్ధాంతం చెప్పింది, ఏ రాజ్యాంగం చెప్పింది నాకు తెలియదు కదా. నేను ఆనాటి జాతిపిత ఆజాద్ హింద్ ఫోర్స్ సుభాష్ చంద్రబోస్ అని మాట్లాడతా. అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి అని మాట్లాడతా. ఎవరోళ్ళు వచ్చి పూలు వాళ్ళ చాచా పువ్వు పెట్టుకున్నాడని ఆయన ఏదో పెట్టుకున్నాడని చెప్పి ఇవి నాకు ఎక్కాయి, నెత్తిలకి ఎక్కాయి. ఎందుకు ఎక్కాయి గిరీషు అని చెప్పి మాట్లాడితే రఘుపతి రాఘవ రాజారాం ఉన్నామా లేదా? మరి దాన్ని పడేసిరాను, మార్చి పడేసిరాలే. ఈ మార్పు చేసినప్పుడు నువ్వు విన్నావు, కానీ ఇలా నీకు రక్తం మరుగుతున్నదే. ఇప్పటిదాకా ఇక్కడ భాస్కర్ యోగి గారు కూర్చొని ఒక మాట అన్నాను. ఏమన్నానంటే నీకు అధికారం వచ్చినప్పుడు ఇవన్నీ చేసినోడికి అంధకారం స్టార్ట్ అయింది. లొల్లైంది, ఇంటాలరెన్స్ అయింది. మేము బతకలేకపోతే పీకనుకున్నావా? ఇక్కడ వీకనుకున్నావా? నీకు భూభాగం అనేది కేవలం ఒక భూమి. ఇది నాకు మాతృభూమి, ఇది నా మాతృభూమి. ఇస్ మాటీకో హమ్ మా कहते हैं అని అంటే మానమా? ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడినా, పూజలు మాట్లాడినా, భక్తలు మాట్లాడినా ప్రతి ఒక్కళ్ళు ధర్మం కంటే ముందు దేశం గురించి మాట్లాడిందా లేదు? నా దేశం నా ధర్మం అని చెప్పి మాట్లాడిరా లేదా? నా ధర్మం నా దేశం అని మాట్లాడిరా? దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూపించుకున్న ఏకైక దేశం ప్రపంచ దేశంలో అది నా భారతదేశం. వీడికైనా వస్తున్నప్పుడు నాకు సిద్ధు ఒక చిన్న మాట చెప్పింది. ఇప్పటిదాకా మహేందర్ అన్న కూడా మాట్లాడింది. కాలాపత్తర్ దగ్గర కూడా ఒక టెంపుల్ జరిగిందంట. అక్కడ కూడా మనము పోవాల్సిన అవసరం పడుతుంది గిరీష్ భాయ్ అన్నాడు. ఖచ్చితంగా మన సిద్ధన అది పోదాం. కాలాపత్తర్ ఖచ్చితంగా మనం అంశం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాలాపత్తర్ లాంటి సన్నివేశాలు మన ముంగటికి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మనం ఆలోచిస్తే వక్ఫ్ అనే ఒక చట్టం ఉన్నదా? ఎంతమందికి తెలుసా నా వక్ఫ్ అని? చేతులు ఎత్తురు, సగం ఎత్తకూడదు అన్న, చాలా డేంజర్. ఎత్తుతే మొత్తం ఎత్తురు, కింద పెట్టు. మళ్ళా లేకపోతే ట్రైనింగ్ ఇచ్చిన అదే పరిస్థితి అవుతుంది, కిటికీలకేం దుక్కాల్సి వస్తుంది. తెలుసా? ఇప్పుడు ఈ కాలాపత్తర్ అనేది ఒక మనకు జీతా జాగ్తా ఎగ్జాంపుల్. వక్ఫ్ అనే కాడికి వచ్చినప్పుడు ఈ స్టేజ్ మీద ఇప్పుడు నేను నిలబడ్డా, వాడు వస్తాడు, ఖర్చీఫ్ వేస్తాడు, ఇది నాదంటాడు. మళ్ళీ తిరగాలి ఎవడు? ఇది ప్రూవ్ చేసుకోనికే ఎవడు తిరగాలి? ఆడు కేవలం ఖర్చీఫ్ వేస్తాడు. ఏంటంటే మనం వెనకటికి బస్సు ఆ సీట్ వేస్తుండదు చూడు, రిజర్వేషన్లు ఏం లేవు, మేము ఖర్చీఫ్ వేసినాం రా అబ్బాయి అంటాడు చూడు. ఆడు అట్లనే వేస్తాడు, వేసి మొత్తం తిరుగుతాడు. నువ్వు తిరగాలి పిల్లర్ టు పోస్ట్. కరెక్టాగా? తర్వాత కూడా వస్తాడు, కోర్టుకో అని అంటాడు, నువ్వు ఛాతి పులాస్తావు.
మా ఇంట్లో మా పెద్దనాయన బాబాయ్ అందరు అడ్వకేట్లో నేను పోతానంటాడు. కానీ ఏ కోర్టు పోవాలి? ఏ కోర్టు పోవాలా? ఆడబెట్టిన కోర్టు పోతావు, వక్ఫ్ ట్రిబ్యునల్ పోతావా? ఆ వక్ఫ్ ట్రిబ్యునల్ ఎవడు కూర్చుంటాడు? ఆడే కూర్చుంటాడు. మళ్ళా ఇలా అయ్యే జాగీర్లు అయినట్టు వాళ్ళే కూర్చుంటారు. మొత్తం ఆడే తీర్పిస్తాడు. ఆడ ఓడిపోతావు. ఓడిపోగానే నేను ఆడ ఓడిపోయిన అప్పుడు నీకు జర జాగృతి అవుతుంది. అన్న ధర్మం నిలబడాలన్నా, ధర్మం నిలబడాలి. అప్పుడు నీకు యాద వస్తుంది. నువ్వు ధర్మం నిలబడాలి. లోపల దౌర్జన్యం అయిపోయింది, దరిద్రం దండయాత్ర చేసింది. ఇది అయిపోగానే ఏం చేస్తావు? జర్రాప్పుడు జర ఆలోచన వచ్చి హైకోర్టు పోతావు. హైకోర్టులో నీకు మంచి అడ్వకేట్లు పెట్టుకుంటూ వచ్చు. నువ్వు కూడా మంచిగా లాగి నీకు తెలిసొచ్చు. ఆడేమైతుంది తెలుసా? హైకోర్టులో పోయి నువ్వు కోర్టు ఫీజు కట్టంటాడు. సార్ ఇది మొత్తం కిస్తీలు మా ముత్తాతలకని కట్టిరు సార్, ఇది నేనే సార్ అని చెప్పినా నువ్వు కోర్టు ఫీజు కట్టరాబాయి. లేకపోతే ఇక్కడ లాయర్లు ఎవరైతే ఉంటారో నేను చెప్పింది రాంగా కరెక్టా చెప్పింది? కరెక్టా రాంగా? కోర్టు ఫీజు కట్టాలంటారు. కడదాం మళ్ళీ ఉన్నది అని చెప్పి మనం ఇంకా చాతి పూలాస్తాం. కోర్టు ఫీజు ఎంత ఉంటుంది రా అంటే గచ్చిబౌలి, బంజారా జూబ్లీస్ లో జాగా ఉందనుకో చిని షార్ట్ అవుతుంది. కోర్టు ఫీజు కట్టుడు అవుతుందా? ఇది కట్టలేక ఆడిచ్చిన తీర్పు నువ్వు మింగలేక ఓడిదొస్తున్నాడు ఈడ. మళ్ళా 1991 దానికి వక్ఫ్ చట్టం ఇచ్చినప్పుడు పూల్వాలా చాచా నెహ్రూ కాడ నుంచి నాకు తెలిసి 1995 2013 అనుకుంటా ఎగ్జాక్ట్ గా దానికి జ్యుడిషియల్ పవర్లు కూడా అంటగట్టు. ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ ఏడొస్తుందంటన్నా మళ్ళా నేను భాస్కర యోగి గారు మాట్లాడిన మాటలు తీసుకొని వస్తున్నా. ఏమొస్తుందని అంటే, అన్న 2 సార్లు మనం ఒక ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాక ఆ ప్రభుత్వం వక్ఫ్ ఎందుకు తీయలేదన్నా అని అంటారు. అన్న వక్ఫ్ 2014 కంటే ఎంతమంది తెలుసానా? అందరికీ జర చేతులు ఎత్తురానా? వక్ఫ్ చట్టం ఎంతమందికి తెలుసానా? చూడు వేసిన చేతులు అన్ని కిందికి అయిపోయినాయి. ఇప్పటిదాకా 2018 ఎంతమందికి తెలుసానా? ఇప్పుడు 2025 ఎంతమందికి తెలుసానా? ఇది నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. వాడు చిట్టాన్ని చేసుకొని తిప్పుతుంటే అన్న సప్పట్లు కొట్టుడు మనకి ఇంపార్టెంట్ కాదన్న. మనకు ఫస్ట్ ఎందుకంటే మనమే పెద్ద తెలివితేటలు లేవని అంటాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఉంది. ఆడు 1995 తీసుకొచ్చి 2013 దానికి జ్యుడిషియల్ పవర్లు అంటగడుతున్నప్పుడు నువ్వు నీ కంపెనీలలో అప్రైజల్ సైకిళ్లలో మునిగిపోయి ఉంది. వాడు చట్టాన్ని చుట్టం చేసుకుంటా నీకు ఇందుకున్న భూమిని గుంజుక చేసే ప్రయత్నం చేసుకుని స్టార్ట్ చేసింది. అప్పుడు నువ్వేమన్నా పట్టించుకున్నావా? పల్లెత్తు మాట అన్నావా? నాకెందుకు, నా ఇంటికాడికి వచ్చేదాకా. ఎప్పుడైతే నీకు వచ్చుడు షురువు అయిందో అప్పుడు అలజడి స్టార్ట్ అయింది. ఇక్కడికి ఆగిపోయింది అనంటే ఇక్కడికి ఆగలేదు. ఇలా చాలా కీలకమైన ఘట్టాలు ఉంటాయి. అండ్ మేబీ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ లాయర్, నేను లాయర్ కాకపోవచ్చు, ప్రాక్టీస్ చేయకపోవచ్చు డైరెక్ట్ గా, బట్ నేను నేర్చుకుంటా రోజు. మీరు కూడా నాకు సజెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వక్ఫ్ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈ నయ్య జాగిరి చూడు ఎట్లుంటుందో. మళ్ళీ ఈ ఏడికని గుర్తారు తెలుసు కదా, అంటే ఎడా దేశాలకి వచ్చినది గత దేశాలకి వచ్చింది దేశానికి. ఈడన్నా ఈడ పీకరికి వచ్చిండా, వీకరికి వచ్చిండా? బాగా గజ దొంగల లెక్కనే దేశానికి వచ్చారు ఎడారి దేశాల కాడికి. దీనికి ఏం చేసిరంటే వక్ఫ్ తీసుకొచ్చిన తర్వాత ఇంకొక చట్టం కూడా ఉంది, ASI, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. తెలుసు కదన్నా? మళ్ళీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నీ దగ్గర అది ఆ మాన్యుమెంట్ అక్కడ ఉన్నప్పుడు వక్ఫ్ అనేటువంటి ఏలు పెట్టొచ్చా? ఈడు పెడతాడు. మళ్ళీ గంగా జమున తహజీబ్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడారు, అసలు మాట్లాడరు. ఇంకా హైలైట్ అయింది తెలుసా? దరిద్రం దండయాత్ర చేసుడు. 1500 సంవత్సరాల ఒక గుడి తమిళనాడులా వక్ఫ్ కిందికంట. నీ అయ్య ముట్టలే, నీ మతం ముట్టలే, నీ మతం ముట్టలే, నీ అయ్య జాగిరాన్ని వక్ఫ్ అని నేసినావు. అది మనం అప్పుడు మనకు బల్బు వెలిగింది. ఇప్పుడు లేటెస్ట్ ఒక టాపిక్ నడుస్తుంది యావత్ భారతదేశంలో, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. విన్నారా? దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అలుపెరిగాని పోరాటం చేస్తున్నారు. సంబల్కే జరా యోగి గారు యోగి అని మాట్లాడు. ఒకడు వచ్చిండు మొన్న, వచ్చి మీరు వక్ఫ్ను ముట్టినా అమెండ్మెంట్ చేసినా, ఇదే గంగా జమున తహజీబులు ఉన్నారు కదా, భయపడొద్దు అన్న. నువ్వు వక్ఫ్ను ముట్టినా, ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ని ముట్టినా, ఆ కాడికి వస్తే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని ముట్టినా కల్లోలం అయిపోతుంది. మేము రోడ్ల మీదకి వస్తాం. అరే నువ్వు ఉన్నదే రోడ్డు మీద రా, ఇవాళ నువ్వేం చేసినావు బిడ్డ అని ఇంజనీర్ అని చెప్తా.
నువ్వేం చేసినావు బిడ్డ అంటే నేను సీఏ అయినా అని చెప్తావు. నువ్వేం చేసినావు బిడ్డ అంటే నేను మంచి లాయర్ అయినా అని చెప్తా. నువ్వు అలా అడుగు, నువ్వేమైనా అంటే పంచారు పుత్రో. కింద ఇప్పుడు సంబల్లో కొన్ని తవ్వకాలు జరుగుతున్నాయి. సంబల్లో ఎందుకు తవ్వకాలు జరుగుతున్నాయి అంటే ఇవాళ నువ్వు తెలివివంతుడు అయినావు, నువ్వు ఎటో నువ్వు ఉండే ఇన్నిలాగా అన్నా. ఫస్ట్ మనమే అనుకోవాలా, ఫస్ట్ మార్పు అనేది మన దగ్గరికి ఆరంభం. అని చెప్పి అనగానే కంపరం లేచింది, ఒక్కొక్కడికి కంపరం కిందికి కంపరం లేచింది. ఆ కాడికి ఏమైందంటే మెల్లమెల్లగా తీసుడు సురువు చేసినాం కదా ఒక్కొక్కటి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కొడుకొచ్చి చెప్తారు 2014 వచ్చింది. 2014 కంటే ముందు ఏమైంది రా అంటే వాడు భారతదేశాన్ని బాబర్ దేశం లెక్క చెయ్యనీకే చట్టాలన్నిటినీ చుట్టాలు లెక్క చేస్తున్నాడు. అందులో ఒక ప్లేసెస్ ఆఫ్ గిరీష్ ఇది ఏం చేస్తున్నావు అంటే నేను డాట్స్ కనెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, జర జాగ్రత్తగా ఉంది. 2014 వీళ్ళందరూ ఏమనుకున్నారు, గలత్ బటన్ దబ్గా అని అనుకున్నారు. ఈ అడ్డుమారి గుడ్డి నిషాన్లో ఒకళ్ళు గెలిచిపోయారు రాబాయి ఇది కాదని అన్నారు. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ నువ్వే ఎవరయ్యామా, నువ్వు చల్లగా బతకాల, నా ఆయువు పోసుకొని కూడా నువ్వు బతకాల. ఇంకా ఢిల్లీలో మనోడు ఇప్పుడే నిన్ననే ఏం చేసిరానంటే ఫస్ట్ మన రామ జన్మభూమి ఈ బాబర్ కాదు, నేను బాబర్ అని ఎందుకు ఏమంటారు భక్తి శ్రద్ధలతో నేను మాట్లాడింది కదా. ఇది బాబర్ దేశమా భారతదేశమా ఆయన గట్టిగా తినిపించాలి. ఈ బాబర్ గాడు అని బాబర్ నామాలనే రాసుకున్నాడు, అక్బర్ నామాలు కూడా రాసుకున్నారు. నేను చాలా గర్విస్తున్నా, కాఫీర్లను చంపుతున్నందుకు నేను గర్వి మన నేర్పు మన 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 చదువు గట్టపడదు. వీళ్ళేమో సంపుడు సచ్చుడు బొందలు పెట్టుడు, బొందలు గడ్డల మీద బతుకుడు. ఇక ఇక్కడ ఏమైందంటే బాబర్ అనేట ఆయన చేసుకున్నారు. ఇప్పుడు వస్తుంది అసలైన సిసలైన ఆట, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. అన్న నేను లా చదవాలి, నాకు లా, నేను కూడా ఇంజనీరే చదివినా, కానీ తల్లి కడుపులు ఉన్నప్పుడే సగం లా నేర్చుకున్నా. నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నేర్చుకోవాలి, బరాబర్ నేర్చుకోవాలి. అయితే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లా ఇఫ్ ఇక్కడ లాయర్లు ఎవరైనా ఉంటే నాకు ప్లీజ్ గైడ్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5 ఎప్పుడన్నా చదివిరానా? సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5. సెక్షన్ 3 అని ఏం చెప్తాను అంటే సంక్షిప్తంగా చెప్తా. ఇట్ డిసైడ్స్ ది రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది ప్లేస్, అంటే దాని అస్తిత్వం ఏంది అని చెప్పి చెప్తారు. ఓకే, అస్తిత్వం ఏంది అని చెప్పి చెప్తారు. రిలీజియస్ క్యారెక్టర్ 15th August 1947 ఏదైతుందో అది గుడి అయితే గుడి, మస్జిద్ అయితే మస్జిద్. ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా, తద్వారా యావత్ భారతావని అడుగుతున్నా. మళ్ళీ 15th August 1947 కంటే ముందు ఇది మస్జిదా లేకపోతే గుడా, దాని మీద ఏమైనా సర్వే చేసిండు ఎవడన్నా సర్వే చేసిండు అన్న?
కిటికీలకేం దుంకుతారా నేర్చుకుంటారా